ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం గడిచిన దినాలన్నీ కూడా మనలను భద్రపరచి మనకు క్షేమమునిచ్చి ఆరోగ్యంనిచ్చి ఈ దినాన దేవుని స్తుతించి దేవునికి లేఖన భాగములను ధ్యానించుకున్నటకు ప్రభు మనకి కృప చూపారు. కాబట్టి ఒకసారి దేవుని కృప, ఆయన కనికరం కొరకై చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను మనం జీవించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము అక్కడ ఇలాగను వ్రాయబడుతున్నది. భక్తుడు అపోస్తలుడు దైవజనుడైన పౌలు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని భక్తుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారు, భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు పౌలు అంటున్నాడు కదా, దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని మాట్లాడుచున్నాడు అనగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఆ రక్షణ పొందకుండా, ఆ రక్షణను మనం స్వీకరించకుండా మనం నిర్లక్ష్యము చేసి మనం ఆలస్యము చేసిన ఎడల ఎలాగున మనము తప్పించుకుందామో అని భక్తుడు అంటున్నాడు. ఎక్కడ నుండి మనం తప్పించబడాలట? రక్షణ పొందకపోతే ఎక్కడ నుండి మనం తప్పించుకోలేము. ఎక్కడ నుండి మనము తప్పించబడాలి అనగా, నిత్య నరకాగ్ని నుండి ఒక వ్యక్తి తప్పించుకోవాలి. ఈ లోకంలో అతడు మరణించిన తర్వాత ఆ నిత్య నరకాగ్నికి అతనికి ఆత్మ వెళ్లకుండా అతడు పరదేశంలో పరలోక రాజ్యములు అతడు ఉండునట్లు, అతనికి ఆత్మ కాపాడబడినట్లు ఈ లోకంలో ఉండగానే అతడు రక్షింపబడేటువంటి వ్యక్తిగా అతడు ఉండాలి. ఏంటి రక్షింపబడటము? దేవుని వాక్యమును విని, దేవుని యొక్క వాక్యమును స్వీకరించి, మారు మనసు పొంది, బాప్తిస్మను తీసుకొని దేవునికి లోబడి, దేవుని చిత్తమునకు లోబడినట్లయితే నీవు లోకము నుండి నీవు కాపాడబడగలుగుతావు, పాపము నుండి నీవు కాపాడబడగలుగుతావు, నిత్య నరకాగ్ని నుండి నీవు తప్పించుకొనగలుగుతావు, నీవు రక్షింపబడగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ భక్తుడు అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణను ఏం చేస్తున్నారంటే ఈ రోజున జనాలు నిర్లక్ష్యము చేయుచున్నారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేక మంది రోజుల్లో దేవుని యొక్క రక్షణ, దేవునికి లోబడటానికి, దేవుని మాటను వినటానికి, దేవుని దగ్గర మారు మనసు పొంది, దేవుని సన్నిధానంలో నీతి కలిగి, యథార్థత కలిగి, నమ్మకముగా దేవుని దగ్గర జీవించటానికి, దేవుని సన్నిధానంలో మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని దేవునులకు ముందుగా ఒక అడుగు వేయటానికి రోజున అనేకమైన కారణాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా నేను లోకాన్ని ఎంతో అనుభవించాలి, ఇంకా లోకంలో నాకేం తెలియలేదు, నేను చాలా తెలుసుకోవాలి, తర్వాత వచ్చి అనేక దినాలు, ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి, కొన్ని దినాలు గడిచిన తర్వాత నేను మారుమనసు పొందుతాను, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ పాపాన్ని విడిచిపెడతాను, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతాను, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ వ్యసనాన్ని విడిచిపెడతాను. ఇలాగున అనేకమైన కారణాలు చెబుతూ దేవుని యొక్క రక్షణను, మారు మనస్సును, బాప్తిస్మమును ఈరోజున అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు, మారు మనసు పొందకుండా ఆలస్యం చేస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు తగిన జీతము నా యుద్ధ ఉన్నది అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మనం మారు మనసు పొంది దేవుని సన్నిధానంలో ఆయన వాక్యమునకు లోబడి, దేవుని చిత్తమునకు లోబడి బాప్తిసమును మనం తీసుకొని నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థముగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో లోకముల నుండి, పాపముల నుండి మనము కాపాడబడగలుగుతాము. నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించబడి ఆ దేవుని యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడగలుగుతాం.
ఒకవేళ నీవు రక్షణను ఈరోజు నిర్లక్ష్యము చేసినట్లయితే, మారు మనస్సుని ఈరోజు నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవునికి లోబడటానికి, దేవునికి విధేయతను చూపటానికి, పాపమును విడిచిపెట్టడానికి, లోకమును విడిచిపెట్టడానికి నీకు ఆలస్యము చేసినట్లయితే, దేవుడు కూడా ఆయన ఆలస్యము చేయకుండా అతి త్వరగా ఈ లోకానికి వస్తాడట. ఆయన వచ్చే లోపు నీవు మారు మనసు పొందకపోతే ఈ లోకంలో మనం చేయి విడిచిపెట్టబడతాము. ఆ రాకడలో మనం చేయి విడిచిపెట్టబడతాం. పరలోక రాజ్యాన్ని కోల్పోతాము. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని కోల్పోతాం. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానాన్ని కోల్పోతాం. కనుకనే దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందరు అనగా నిర్లక్ష్యము చేయవద్దు అని బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తుంది. అనేక మంది రోజుల్లో యవనస్తులు కానీ, అనేక మంది వాక్యం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ ఈ రోజున అనేక మంది రక్షింపబడలేనటువంటి వాళ్ళుగానే ఉంటారు. మారు మనసు పొంది దేవుని దగ్గర నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా నడుచుకోవటానికి రోజున ఆలస్యం చేసేటువంటి వాళ్ళుగా అనేక మంది కనపడతారు. రక్షణను నిర్లక్ష్యము చేసేటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, ఇది గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అని అతడు అంటున్నాడు. ఇంకా దేవుని మీద మనం ఉంచిన విశ్వాసం అంట, పేతురు పత్రికలో మనం చూస్తే మనం ఉంచే విశ్వాసము ఒక అమూల్యమైనది. అమూల్యమైన మీ విశ్వాసము అని వ్రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఈ చివరి దినాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి లోబడి నువ్వు రక్షింపబడగలిగితే నీ ప్రాణమును లోకంలో నుండి నువ్వు తప్పించుకొనగలుగుతావు. పాపంలో నుండి నువ్వు కాపాడుకొనగలుగుతావు. నీవు ఈ లోకంలో మరణించిన తర్వాత నరకంలోనికి వెళ్లకుండా నీ ఆత్మను నీవు కాపాడుకొనగలుగుతావు. ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని నీవు చేయగలుగుతావు ఎప్పుడనగా రక్షింపబడినప్పుడు, నీ పాపమును విడిచిపెట్టినప్పుడు, నీ లోకమును విడిచిపెట్టినప్పుడు, శరీరాశలను విడిచిపెట్టినప్పుడు, నేత్రాశ, జీవపు డంబము వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నీవు పాపము నుండి, నిత్య నరకాగ్ని నుండి నీవు కాపాడబడగలుగుతావు. కనుక భక్తుడు అంటున్నాడు, నిర్లక్ష్యము చేయక, ఆలస్యము చేయక ఈ రక్షణను పొందుకొనండి అని దైవజనుడు అంటున్నాడు. ఈరోజు నీ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వినుచున్న మనందరము కూడా ఇంకా రక్షణ పొందలేని వాళ్ళముగా మనం ఉన్నామేమో, రక్షణను స్వీకరించలేని వాళ్ళగా మీరున్నారేమో, పాపమును, లోకమును, శరీరాశను ఇంకా విడిచిపెట్టలేని వాళ్ళుగా మీరున్నారేమో. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు పొందకుండా, నీవు పాపమును విడిచిపెట్టకుండా, లోకమును విడిచిపెట్టకుండా నీవు నిర్లక్ష్యము చేసినట్లయితే నీవు తప్పించుకోలేవు. దేవుని శిక్ష నుండి తప్పించుకోలేవు, నరకాగ్ని నుండి నీవు తప్పించుకోలేవు. ఒకటి దేని నుండి తప్పించుకోవాలి? నరకము నుండి తప్పించుకోవాలి. రెండవది దేవుని శిక్ష నుండి నీవు తప్పించుకోవాలి. ఆ రెండింటి నుండి మనం తప్పించుకోవాలి అంటే ఈ లోకములని, పాపముని విడిచిపెట్టి, నీ వ్యసనములను విడిచిపెట్టి, నీ అతిక్రమములను విడిచిపెట్టి నమ్మకముగా, యథార్థముగా ప్రభు దగ్గర మనం జీవితం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుల, ఈ చివరి దినాల్లో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి, ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుల, నీ యొక్క రక్షణను మేము నిర్లక్ష్యము చేసినట్లయితే మేము తప్పించుకొనలేమని, నరకము నుండి, నీ శిక్ష నుండి మేము తప్పించుకోవాలి అని అంటే, రక్షింపబడాలని, పాపమును విడిచిపెట్టాలని, లోకమును విడిచిపెట్టాలని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితాల్లో రక్షింపబడి ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి శాపకరమైన అనుభవాలను విడిచిపెట్టి, శరీరాశలను విడిచిపెట్టి ప్రభా నీ నిత్య రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నవారిలో పరిశుద్ధుడైందరైతే ఇంకా రక్షణ పొందలేక, రక్షణ పొందినా ఇంకా పాపమును, లోకమును విడిచిపెట్టలేని వారులుగా ఉన్నారు. వారిని మీరు దర్శించండి. పాపమును, లోకం నుండి తప్పించబడుటకు, నీ శిక్ష నుండి, నరకాగ్ని నుండి మేము తప్పించబడినట్లుగా పాపమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి రక్షింపబడి నీ కొరకు మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపా ధన్యత మమ్మల్ని అందరినీ నింపి ఈ దినమంతా నీ కృపాక్షేమలను మాకు తోడుగా ఉంచి నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.